ఈరోజు ఫ్యాక్ట్స్లోని ముఖ్యాంశాలు. ఆడవాళ్ళకి సలహా ఇవ్వడం, ఆకాశంలో ఉమ్ము వేసుకోవడం అంటున్న సైంటిస్టులు, అది మాకు ఎప్పుడో తెలుసున్న అబ్బాయిల కంటే అమ్మాయిలని ఎక్కువగా ఇష్టపడుతున్న తల్లిదండ్రులు, దగా మోసం అంటున్న అబ్బాయిలు, ఇంకా కోళ్లకు కొత్త రోగాలు, తినకుండా ఉండడానికి నీకేం మాయ రోగం అంటున్న ప్రభుత్వాలు. ఈ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అంటే వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. మనందరికీ తెలిసిందేంటి, హెయిర్కి మనిషి బ్యూటీలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుందని. కొంతమందికి తప్ప ఆ కొంతమందిలో మనకు తెలిసిన బాగా వాళ్ళు ఎవరు, గుండంకులు. అండ్ అది పక్కన పెడితే హెయిర్ లాస్ అవ్వకుండా మనం చాలా టెక్నిక్స్ అయితే ట్రై చేస్తాం. కానీ చివరికి ఏమైంది, అత్తారింటికి దారేది సినిమాలో చెట్లు ఆకులు రాలినట్టు మన ఏకలన్నీ రాలిపోతాయి. కానీ సైంటిస్టులు ఒక కొత్త టెక్నిక్ని కనిపెట్టారు. అదే 2DDR డ్రగ్. ఈ ఫ్యాక్ట్ అయ్యాక మీరు నాకు ఆకుకే కావాలి అన్నట్టు నాకు ఆ డ్రగ్గే కావాలి అని కూడా అనొచ్చు. కానీ డ్రగ్తో పాటు మనం కూడా కొన్ని వేయాలి. ఇంతకీ ఆ సొల్యూషన్ ఏంటంటే, మన హెయిర్లో ఉండే మాలిక్యులర్ స్విచ్ని యాక్టివేట్ చేయడం. మాలిక్యులర్ స్విచ్ గురించి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మెలటనిన్ అనే హార్మోన్ మన స్లీప్ని డిసైడ్ చేస్తుంది. నైట్ మనకి మెలటనిన్ ఇంక్రీజ్ అయ్యింది, దీనివల్ల మనకి స్లీప్ వస్తుంది. డే అయినప్పుడు ఆ హార్మోన్ అనేది డిక్రీజ్ అయ్యింది, అప్పుడు మన నిద్ర నుంచి లెగుస్తాం. అంతేకాకుండా సర్టెన్ ఎన్విరాన్మెంటల్ అండ్ బయాలజికల్ కండిషన్స్ అనేవి కూడా హెయిర్ గ్రోత్ అవ్వడానికి కీ రోల్ ప్లే చేస్తాయి. సో హెయిర్ గ్రోత్ సీక్రెట్ అనేది మనలోనే ఉంది. ఈ మాలిక్యూల్స్ అనేవి యాక్టివేట్ అయితే హెయిర్ లాస్ని మనం తగ్గించవచ్చు. మాలిక్యులర్ స్విచ్ హెయిర్ గ్రోత్ కోసం ఆన్ చేయాలంటే స్కాల్ప్ మసాజ్, ప్రోటీన్స్ తీసుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే మన బాడీలో క్రియేట్ అయ్యే న్యాచురల్ షుగర్స్ అనేవి హెల్తీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతాయి. సైంటిస్టులు మన బాడీలో ఉండే న్యాచురల్ షుగర్స్ లాగా పనిచేసే షుగర్ 2DDR డ్రగ్ని కనిపెట్టారు. అండ్ ఈ డ్రగ్ని జెల్ రూపంలో స్కిన్కి అప్లై చేస్తారు. బ్లడ్ వెజల్స్ గ్రోత్ ఇంక్రీజ్ అయ్యి అప్లై చేసిన ప్లేస్లో హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇది నిజంగా ప్రూవ్ అయ్యిద్దా అని అడగచ్చు. ఈ డ్రగ్ని ఆల్రెడీ ఎలకల మీద ఎక్స్పెరిమెంట్ చేశారు అండ్ వాటి బాడీ పైన మేల్ బాల్నెస్ ప్యాటర్న్ని క్రియేట్ చేసి వాటి హెయిర్ని రిమూవ్ చేశారు. మీకు కనబడుతున్న ఇమేజ్లో ఈ T3 అండ్ T5 కాలమ్స్లో ఇమేజ్లోన ఈ మైస్ అన్నీ కూడా 21 డేస్లోనే ఎక్స్ట్రీమ్ హెయిర్ గ్రోత్ అవ్వడం కనిపిస్తుంది. అండ్ ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ డ్రగ్. సో చిటికీలు. హే గైస్, బిగ్ క్రికెట్ యాక్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందని మీకు రిమైండ్ చేయడానికి వచ్చాను. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అండ్ నేనైతే ఈ స్ట్రాంగెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ యొక్క బ్యూటిఫుల్ ఫైట్ని మిస్ చేయాలని అనుకోవట్లేదు. దానికోసం మీకు కావాల్సింది పరీ మ్యాచ్. ఇది నెంబర్ 1 ప్రెడిక్షన్ ప్లాట్ఫామ్. మీకోసం ఒక సూపర్ వెల్కమ్ బోనస్ను కూడా తీసుకొచ్చారు. అదేంటంటే, మీరు ఫస్ట్ డిపాజిట్లోనే 700% వరకు బోనస్ అనేది వస్తుంది. అంతేకాకుండా బంచ్ ఆఫ్ ఫ్రీ బిట్స్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ అదర్స్ ప్లే చేస్తున్నప్పుడు విన్నింగ్ ఛాన్స్ని కూడా పొందొచ్చు. అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్స్ని చీర్ చేయండి, విన్నింగ్ ఎగ్జైట్మెంట్ని పొందండి. అండ్ మీకు తెలుసా ఎందుకు పరీ మ్యాచ్ అనేది చాలా మందికి ఫేవరెట్ ప్లాట్ఫామ్ అని? కేవలం $200 స్టార్ట్ చేయొచ్చు. అండ్ 1 క్లిక్తో రిజిస్ట్రేషన్ కూడా అయిపోద్ది. అండ్ మీరు గేమ్ని స్టార్ట్ చేయొచ్చు. ప్రతి వారం సూపర్ గివ్వేస్ టోర్నమెంట్స్ ఉంటాయి. సో కేవలం చూస్తూ మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇది గేమ్లోకి దిగి విన్ అవ్వాల్సి ఉంటాయి. అండ్ ఇందులో మీరు ఎక్స్పర్ట్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ జాయిన్ అయ్యి గెలుచుకోండి. ఇవి అదృష్టం మీద ఆధారపడే ఆటలు, డబ్బులు నష్టపోయే అవకాశం కూడా ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీరు ఎంతవరకు రిజిస్టర్ అవ్వకపోతే కింద పిన్నెడ్ కామెంట్లో లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఫ్రీ బెట్స్ అండ్ 700% వెల్కమ్ బోనస్ని గెయిన్ చేయండి. బెట్ స్మార్ట్, విన్ బిగ్ అండ్ సపోర్ట్ ద రైస్ ఆఫ్ ఉమెన్ స్పోర్ట్స్ విత్ పరీ మ్యాచ్. అండ్ ఒకరు గుర్తు పెట్టుకుని ఫైనాన్షియల్ రిస్క్ ఉంది. సో ప్లే రెస్పాన్సిబిలిటీ అండ్ 18+ యూజర్స్ ఉంది. మన సినిమాలో పెద్ద పెద్ద భూకంపాలు చూసుంటాం. నేను ఇప్పుడు రాబోతున్న ఒక పెద్ద భూకంపం చెప్తాను. ఆఫ్రికా కాంటినెంట్ అనుకున్న టైం ప్రకారం కంటే ముందే 2 పార్ట్స్గా డివైడ్ అవబోతుంది. 2005లో ఇథియోపియా డెజర్ట్లో ఒక 35 మైల్స్ ఒక లాంగ్ బ్రేక్ అనేది క్రియేట్ అయింది. 35 మైల్స్ అంటే మీరే ఆలోచించండి, చాలా పెద్దది. అప్పటి నుంచి ఈ గ్యాప్ అనేది ఇయర్కి 1/2 ఇంచ్ పెరుగుతుంది. సో దీని ప్రకారం రీసెర్చర్స్ ఏమంటున్నారంటే, ఇది కంప్లీట్గా బ్రేక్ అయ్యి సపరేట్ అవ్వడానికి 10 మిలియన్ ఇయర్స్ పడుతుందని. బట్ రీసెంట్గా దీని మీద మళ్ళీ రీసెర్చ్ చేస్తే 1 to 5 మిలియన్ ఇయర్స్లోనే ఇది డివైడ్ అయ్యే అవకాశం ఉంది. అలా కాదురా పిచ్చోడా, 10 మిలియన్ 5 మిలియన్ కాదు, ఒక 5-10 సంవత్సరాల్లో జరిగే చెప్పరా అంటే, ఇలాంటివి బోల్డ్ చెప్పా నేను ఆల్రెడీ. అందులో ముఖ్యమైనది ఏంటి, అంటార్క్టికాలో మంచు కరగడం. సరే, మళ్ళీ ఇప్పుడు ఈ కాంటినెంట్ విషయానికి వస్తే, ఇక్కడ కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అనేది జరిగితే అక్కడ ఒక న్యూ ఓషన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈ ఓషన్ అట్లాంటిక్ కంటే డీప్ లోతుగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ స్ట్రెచెస్ అనేవి సోమాలియా, కెన్యా అండ్ టాంజానియా అండ్ హాఫ్ ఆఫ్ ది ఇథియోపియా నుంచి కూడా అవుతున్నాయంట. కాబట్టి ఇవి డివైడ్ అయ్యాక ఒక సపరేట్ కాంటినెంట్గా చేంజ్ అవుతుంది. అండ్ ఆ కాంటినెంట్ పేరు న్యూబియన్ కాంటినెంట్. దీనికి రీజన్, ఎర్త్ కోర్ నుంచి హీట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎర్త్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతూ వస్తుంది. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టంలో జరిగే కొన్ని మూమెంట్స్ వల్ల ఎర్త్ క్వేక్స్ రావడం, వాల్కనోస్ యాక్టివేట్ అవుతున్నాయి అనే విజిబుల్ సైన్స్ కనబడడంతో ఎర్త్ ప్లేట్స్ డివైడ్ అవ్వడానికి ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఫ్యూచర్లో ఎర్త్ ప్లేట్స్ అనేవి చాలా వరకు డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది.
బట్ అప్పుడు మనకి ఇప్పుడు కనిపిస్తున్న వరల్డ్ మ్యాప్ లాగా కనిపించదు, అది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ నేను చాలాసార్లు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న వరల్డ్ మ్యాప్ కరెక్ట్ కాదు, ఆ సైజెసే కరెక్ట్ కాదు, వరల్డ్లో ఉన్న సైజెస్ అని. అండ్ అది రెగ్యులర్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేది నేను. బైబిల్లో ఒక వారియర్ గురించి డిస్కస్ చేశారు, చాలా హైట్ అని. తన ఎగ్జాక్ట్ హైట్ ఏంటో ఇప్పుడు తెలిసింది. మీరు కార్తికేయ 2 మూవీ చూసుంటే కృష్ణుడి కాలంలో కూడా జనాలు చాలా హైట్ అని చెప్పారు. ఎస్, దట్స్ ట్రూ కూడా. సరే, ఇప్పుడు బైబిల్లో చూపించిన బిబ్లికల్ జైంట్ అనే వారియర్కి ఒక లార్జ్ హ్యూమన్ ఫిజికల్ స్ట్రక్చర్ అండ్ అపియరెన్స్ ఉండేది. అతను 9 feet అండ్ 9 inches వరకు టాల్ ఉంటాడని చెప్పి బైబిల్లో మెన్షన్ చేశారు. బట్ రియాలిటీ ప్రకారం అతని నిజమైన హైట్ని సైంటిస్టులు కొన్ని మెజర్మెంట్స్ ద్వారా కనుక్కున్నారు. వాటిని బట్టి చూస్తే గోలియత్స్ హైట్ అనేది 7 feet 10 inches వరకు ఉంటుంది. అండ్ ఏన్షియన్ టైంలో హ్యూమన్ హైట్ మెజర్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. అందుకే ఈ గోలియత్ జైంట్ హైట్ని 9 feet వరకే క్యాలిక్యులేట్ చేశారు. సో సైంటిస్టులు అతనికి ఏమి సూపర్ న్యాచురల్ పవర్స్ని అయితే ఇవ్వాల. అందరికంటే తను కొంచెం హైట్గా కనపడడానికి మెయిన్ రీజన్ ఒక రోగం అయ్యి ఉండొచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ రీజన్ అయ్యి ఉండొచ్చు, లైక్ జైగాంటిజం అనే రేర్ కండిషన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల. దీనివల్ల హ్యాండ్స్ అండ్ ఫీట్ బాడీ అంతగా కూడా కొంచెం అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయ్యింది. దీనివల్ల విజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫాస్ట్గా మూవ్ అవ్వలేరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ గోలియత్ ఇప్పుడు హ్యూమన్స్ ఉన్న యావరేజ్ హైట్ ప్రకారం చూస్తే తన హైట్ అనేది స్టిల్ ఇట్ ఈస్ బిగ్. సో వాళ్ళు మనల్ని తలెత్తుకునేలా చేశారు. రీసెంట్గా ఏదో వీడియోలో పవన్ కళ్యాణ్ గారు అబ్బాయిని చూశాను, ఏంటి ఎంత ఉన్నాడు అనుకున్నా. అఫ్ కోర్స్ హైట్ ప్లస్సే అనుకోండి, చాలా హైట్ ఉన్నాడు. నేను రీసెంట్గా ఒక ఫ్యాక్ట్ చెప్పాను, మనం ఏ సెలబ్రిటీస్లో ఉంటామో చెక్ చేసుకోవచ్చు. అదే మన ఫ్రెండ్స్ కూడా అనొచ్చు, వరేవా ఏమి ఫేసు సో హీరోలా ఉంది బాసు. ఈ పాటికి మా ఎడిటర్ వంశీ కానీ యువరాజ్ కానీ నవ్వేసుకుంటూ ఉంటారు. ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా చూడడానికి ఒకే పోలికలతో ఉన్నట్టు కనిపిస్తారు. సో ఈ గోల్డెన్ రేషియో కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ చెప్పా. ఒకేలా ఫేస్ ఉండే ఇద్దరు సెలబ్రిటీస్ మధ్య ఐస్, నోస్, మౌత్, ఓవరాల్గా ఫేషియల్ లెంత్ పోలికలు ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు అని తెలుసుకున్నారు. అండ్ ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అమెరికన్ మేల్ సెలబ్రిటీస్ అయిన డైలన్ మెక్డర్మాట్ అండ్ డేవిడ్ స్క్విమ్మర్ పర్సన్స్ మధ్య ఫేషియల్ డిఫరెన్స్ మెజర్మెంట్ చూస్తే జస్ట్ 0.01 డిఫరెన్స్ మాత్రమే ఉంది. మీరు ఫొటోస్లో కూడా ఇక్కడ చూడొచ్చు, ఇద్దరు ఒకేలా ఉన్నారు, చాలా క్లోజ్ కాల్ ఇది. అండ్ హెన్రీ క్యావిల్ అండ్ మ్యాట్ వామర్ మధ్య ఫేస్ డిఫరెన్స్ జస్ట్ 0.02% మాత్రమే. అండ్ ఇప్పుడు ఫీమేల్ సెలబ్రిటీస్ విషయానికి వస్తే సింగర్ హాల్సీ అండ్ యాక్ట్రెస్ మిల్లీ బాబీ బ్రౌన్ మధ్య ఫేషియల్ డిఫరెన్స్ 0.01. అలాగే క్యాసీ అండ్ ఎండియా వీళ్ళిద్దరి మధ్య 0.02 డిఫరెన్స్. అండ్ వీళ్ళు ఎవరు కూడా ఎవరికి చుట్టాలు కాదు, బంధువులు కాదు, కానీ ఆల్మోస్ట్ సిమిలర్ ఫేషియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. మీకు డౌట్ రావచ్చు, అలా అయితే చైనా, జపాన్, కొరియా వాళ్ళు మ్యాక్సిమం ఒకేలా ఉంటారు కదా, వాళ్ళ ఫేషియల్ డిఫరెన్సెస్ని మెజర్ చేయొచ్చా అని. ఎస్, చేయొచ్చు, కానీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చూడడానికి ఎగ్జాక్ట్ మ్యాచ్తో ఉంటారు. ఆల్రెడీ దీని మీద ఒక మీమ్ కూడా నేను ఎప్పుడో ఒకసారి చూసాను. అందుకే వాళ్ళు క్రికెట్ ఆడినవారు అవుట్ అయిన వాడే వచ్చి మళ్ళీ బ్యాటింగ్ ఆడేస్తాడని. మీ పేరెంట్స్ ఎప్పుడైనా నేను ఇష్టమా చెల్లి ఇష్టమా అని మీరు అడిగితే పేరెంట్స్ ఇచ్చే సమాధానం ఏంటి? అవేం పిచ్చి క్వశ్చన్స్ రా, మాకు ఏం డిఫరెన్సెస్ లేవు అంటారు. కానీ ఇద్దరు ఈక్వల్ అని కూడా చెప్తారు. మా అమ్మలాగా కొంచెం వైల్డ్గా ఉన్నారనుకోండి, నా చెప్పిష్టం నీ చంపిష్టం అని కూడా అంటారు. కానీ పేరెంట్స్కి బాయ్ చైల్డ్ కంటే గోల్డ్ చైల్డ్ అంటేనే ఎక్కువ ఇష్టం అంటారు. బ్రిఘమ్ యంగ్ యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చర్స్ పేరెంట్స్ అసలు వారి చిల్డ్రన్లో ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారనే టాపిక్ పైన 30 డిఫరెంట్ స్టడీస్ అనలైజ్ చేశారు. దాని ప్రకారం బాయ్ చైల్డ్ కంటే గోల్డ్ చైల్డ్ పేరెంట్స్కి ఫేవరెట్ చైల్డ్ అంట. మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. అలా ఎందుకని మీరు నన్ను అడగచ్చు. అలా ఉండడానికి కొన్ని రీజన్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. ఎక్కువ గారాబం చేస్తే వంట చేయకుండా ఉంటారని, అప్పుడు చెల్లెళ్ళు అక్కలు చేసి ఆ పిచ్చి వంటల నుంచి బయటపడచ్చు కదా, అందుకే అలా గారాబం చేస్తున్నారు. చోకనా బోందా నిజంగానే జరిగింది. అర్జెంట్గా ఫ్యాక్ట్ అయితే మా చెల్లికి షేర్ చేసేయాలి. ఎవరైతే మంచి చేసినా తప్పు చేసినా హానెస్ట్గా యాక్సెప్ట్ చేసేవాళ్ళు అండ్ హౌస్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారో, యాక్చువల్గా అయితే నిజం, వాళ్ళని అండ్ రికగ్నైజర్గా ఉండేవారిని పేరెంట్స్ ఎక్కువ లవ్ అండ్ ట్రస్ట్ చూపిస్తారు. అంతేకాకుండా ప్రతి చిన్నదానికి చిరాకు అని గొడవ పడే చిల్డ్రన్ చూస్తాం, అది పేరెంట్స్కి చాలా బాధగా అనిపిస్తుంది అంట. కానీ ఎవరైతే అలాంటి సిచ్యువేషన్స్లో ఆ గొడవని పెద్దది కాకుండా వెంటనే సాల్వ్ చేసేలాగా ఉంటారో అలాంటి బిహేవియర్ ఉన్న చైల్డ్కి పేరెంట్స్ ఫేవరెటిజం చూపిస్తారు. అండ్ పేరెంట్స్కి ఎవరైతే ఫేవరెట్గా ఉంటారో వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది, బెటర్ మెంటల్ హెల్త్ ఉంటుంది, అలాగే అకాడమిక్ పరంగా మంచి సక్సెస్ రేట్ని అచీవ్ చేస్తారు. అండ్ వాళ్ళ పార్ట్నర్స్తో హెల్తీగా అండ్ రొమాంటిక్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు. సో ఏ ఫ్యామిలీలో అయినా చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమను చూపించడం, లేదా పెద్ద కొడుకు పెద్ద కూతురు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపించడం లాంటివి ఉండవు. ఎవరు ఎక్కువ క్యాపబుల్, రెస్పాన్సిబుల్ అనేదే మ్యాటర్. కాకపోతే ఇందులోనే గోల్స్ ఎక్కువ మార్కులు కొట్టేస్తున్నారు. ఎలాగా పేరెంట్స్ దగ్గర కొట్టేస్తున్నారంటే మనల్ని ఎదవల్ని చేసి మన మీద లేనిపోని శాడిల్స్ తప్పిది. సో దీని ప్రకారం గోల్స్కే పేరెంట్స్ నుంచి ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది. గైస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్, అండ్ బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. వీడియో లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి.
చేస్తారని అనుకుంటున్నాను. అమ్మాయిలకి సలహాలు ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అదెందుకో చూద్దాం. మీలో చాలా మందికి ఏదో ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. సో మీకు కోవర్కర్స్తో రిలేషన్షిప్ బిల్డ్ అయ్యి ఉంటుంది, అది మేల్ అయినా ఫీమేల్ అయినా. అయితే మేల్ ఎంప్లాయీస్ తన కోవర్కర్ అయినా ఫీమేల్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ గురించి కానీ వర్క్ గురించి కానీ వాళ్ళు అడగకుండానే అడ్వైజ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలుసా? వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళకంటే స్టేటస్ తక్కువ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడినా మేమేం అనలేము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనే విధంగా ఫీల్ అవుతారంట. నేను అడిగేదండి, నువ్వు చెప్పేదేంటి? సేమ్ అడ్వైస్ ఫీమేల్ ఎంప్లాయీస్ నుంచి వచ్చిందనుకో మేల్కి, వాళ్ళు మాత్రం సపోర్టివ్గా ఉండడానికి చెప్తున్నారని వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారంట. అండ్ వాళ్ళకి నేనంటే ఎంత స్పెషల్ రా అని కూడా ఫీల్ అవుతారంట. ఏం చేస్తాం, మాది జాలీగా ఉన్నారు. అండ్ మా ఫ్రెండ్ అయితే హాయ్ చెప్పాడు అనుకోండి, మ్యారేజ్ దాకా ఊహించుకుంటాడు, అది ఆడుదో పిచ్చి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో జెండర్ ప్లేసే కీ రోల్ అనమాట. అయితే కొలంబియా బిజినెస్ స్కూల్ అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక 1800 ఉమెన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కొన్ని సినారియోస్ ఇచ్చి రీడ్ చేయమన్నారు. ఆ సినారియోస్లో ఏంటంటే అడ్వైస్ తీసుకునే పర్సన్స్ లాగా ఫీల్ అయ్యి చదువుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది రిపోర్ట్ ఇవ్వాలి. అండ్ ఆ సినారియోస్ చదివాక ఆ అడ్వైస్ అనేవి మెన్ నుంచి వచ్చినా ఈవెన్ ఉమెన్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు లెస్ రెస్పెక్ట్ఫుల్గానే ఫీల్ అయ్యేవారంట. మరి అలాంటప్పుడు ఉమెన్ వర్క్ ప్లేస్లో ఉన్న మెన్కి ఎలాంటి సలహాలు ఇస్తారో స్టడీ ప్రకారం వాళ్ళు ఇచ్చే అడ్వైజెస్ కూడా కొంచెం బ్యాడ్గానే ఉన్నాయంట. కానీ మీ అడ్వైస్ బ్యాడ్గా ఉన్న భలే ఉంటుందండి. అండ్ ఒక అడ్వైస్ ఇస్తున్నప్పుడు అది ఆపోజిట్ పర్సన్ ఎలా తీసుకుంటారని థింక్ చేసి ఇవ్వడం మంచిది. అలాగే వే ఆఫ్ గివింగ్ అడ్వైస్ అనేది కూడా వర్క్ ప్లేస్లో రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది. సో అడ్వైస్ మంచిదే, ఎలా ఇస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అడ్వైజ్లు ఇచ్చేవాళ్ళు తప్ప మరీ టూ మచ్ పర్ఫార్మెన్స్తో టచింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఆ టచింగ్ మన వల్ల కావట్లా. లాస్ట్ ఇయర్లో బోట్ ఫ్లూ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు, వేలకి వేల బోట్స్ చనిపోయాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇదే బోట్ ఫ్లూ వచ్చింది. ఎందుకంటే ఇది మళ్ళీ చాలా స్పీడ్గా కూడా స్ప్రెడ్ అవుతుంది. అలాగే దాదాపు 7 ఎపిక్ సెంటర్స్ ఏరియాస్ ఎఫెక్ట్ అయ్యాయి. అండ్ ఈసారి ఇప్పటికే దాదాపు 14,000 బోట్స్ని చంపబోతున్నారు. అండ్ దాదాపు ఆల్రెడీ 5.4 lakh బోట్స్ అయితే చనిపోయాయి. అండ్ ఇంకా నెంబర్స్ తెలియదు, కానీ ఇందులో చాలా వరకు చంపేశారు కూడా. అండ్ మన స్టేట్ గవర్నమెంట్ దాదాపు 14,000 బోట్స్ని ఈరోజు రేపు చంపడానికి మెషినరీని కూడా రెడీ చేసుకుంటుంది. ముఖ్యంగా ఏలూరు డిస్టిక్లో బాదంపూడి విలేజ్లో దాదాపు 2.2 lakh చికెన్స్ చనిపోయాయి. అండ్ అలాగే వెస్ట్ గోదావరి డిస్టిక్లోని వేల్పూర్లో ఒక 2.5 lakh చికెన్స్, అండ్ ఈస్ట్ గోదావరిలో కానూరు అగ్రహారంలో ఒక 65,000 వరకు చికెన్స్ చనిపోయాయి. అండ్ మన మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం చుట్టుపక్కల 10 kilometers ఉన్న చికెన్ షాప్స్ అన్నింటినీ కూడా షట్ డౌన్ చేశారు. కానీ అదృష్టం ఏంటంటే ఈసారి ఎక్కువగా బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఫార్మ్స్లో ఎక్కువగా ఇది స్ప్రెడ్ అయింది. అంటే మామూలుగా ఇళ్లలో పెంచుకునే కోళ్ళకి అండ్ అలాగే చిన్న సైజులో ఉండే కోళ్ల ఫార్మ్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి. అండ్ ఇది మొదలైంది మహారాష్ట్రలోని చంద్రాపూర్ డిస్టిక్లోని బ్రహ్మపురి తాలూకాలో ఉన్న మంగ్లీ అనే ఒక విలేజ్లో మొదలైంది. అండ్ ఇది ఎందుకు ఎలా స్ప్రెడ్ అయింది ఇంకా చూస్తున్నారు. అండ్ వేరే స్టేట్లో ఉండే కోళ్ళను కొనుక్కోవడం వల్ల లేదా అక్కడ లోకల్గా జనరేట్ అయింది అనేది ఇంకా తెలియలా. అండ్ ఇది బయటకు వచ్చిన కొన్ని డేస్లోనే మహారాష్ట్ర స్టేట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల 5 kilometers రేడియస్లో ఉన్న 2065 బోట్స్ని చంపేసింది. అండ్ ఇది కూడా చాలా డేంజరస్ అయిన ద ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఇది ఆ వైరస్ యొక్క H5N1 వేరియంట్ అంట. అండ్ ఇది చాలా రేర్ కూడా. అయితే మన అదృష్టం కొద్దీ ఇది ఇంకా కమర్షియల్ కోళ్ళ ఫార్మ్స్లోకి రాలా, విలేజ్లో ఉండే చిన్న కోళ్ళ ఫామ్లోకే వచ్చింది. సో దానివల్ల ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. లాస్ట్ ఇయర్ వచ్చింది కూడా సేమ్ ఇలాగే చిన్న ఫామ్స్లోనే వచ్చింది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ ప్రకారం ముఖ్యంగా వాటర్ ఫౌల్ అనే పక్షి ఈ వైరస్ని ఎక్కువగా క్యారీ చేస్తుందంట. ఈ పక్షి నుంచి చాలా జంతువులకి అండ్ కోళ్ళకి లేదా మిగతా పక్షులకు కూడా వ్యాపించి ఉండొచ్చంట. అయితే ఈ వైరస్ అనేది ఏషియా, యూరప్, ఆఫ్రికాలోని ఈ కోళ్ళకి కామన్గా వచ్చేదే, కానీ ఇప్పుడు వచ్చిన వేరియంట్ అనేది చాలా రేర్ అంట. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రకారం ఇప్పటి వరకు ఈ వైరస్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చిన కేసులు దాదాపు 868 ఉంటే అందులో దాదాపు 457 మంది చనిపోయారు. అంటే ఈ వైరస్ ఎక్కిన వాళ్ళలో 52% మంది చనిపోయారు. అంత డేంజర్ ఈ వైరస్. అందుకే మళ్ళా చెప్తున్నా, ఎప్పుడు బోట్లో వచ్చినా చెప్పాల్సింది, ఎందుకంటే ఇది డెత్ టోల్ ఎక్కువ ఉంటుంది దీనికి. అయితే ఇప్పటివరకు హ్యూమన్స్ నుంచి ఇంకో హ్యూమన్కి వైరస్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, కానీ ఇది వేరియంట్. అంటే ఒకసారి ఇది హ్యూమన్ బాడీలోకి అడాప్ట్ అయ్యింది అనుకోండి, హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. దానికి ఎగ్జాంపుల్ 1918 అండ్ 1919లో వచ్చిన ద స్పానిష్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఇది దాదాపు అప్పుడు ప్రపంచంలో ఉన్న 33% జనాభాకు సోకింది. అండ్ అందులో దాదాపు 6,75,000 మంది చనిపోయారు. అండ్ ఇది రావడానికి రీజన్ కూడా ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్సే. ఈ వైరస్ నుంచే స్పానిష్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ డెవలప్ అయింది. కానీ ప్రెజెంట్ ఉన్న వేరియంట్ ఇంకా మనిషి నుంచి ఇంకొక మనిషికి స్ప్రెడ్ అయ్యే క్యాపబిలిటీని డెవలప్ చేసుకోవాలి. కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో డెవలప్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక పాండమిక్కి కూడా దారి తీస్తుంది. అండ్ ఇది కోవిడ్ కంటే చాలా భయంకరంగా ఉంటుందని రీసెర్చర్స్ చెప్తున్నారు. అండ్ ప్రెజెంట్ ఆంధ్రాలో ఎవరు చికెన్ తినకపోవడమే మంచిది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పండి, ఇది కోళ్ళ నుంచి మనుషులు రావడం రేర్, కానీ ఒకసారి అడాప్ట్ అయ్యిందంటే మన హ్యూమన్స్కే డేంజర్. ముఖ్యంగా చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి కొన్ని నెలల వరకు ఈ చికెన్ పెట్టకపోవడమే మంచిది.
కనీసం ఒక 2 వీక్స్ చెప్తున్నారు, ఆ 2 వీక్స్ అయినా తినకుండా ఉండండి కుదిరితే. నేను కూడా మానేశాను 2 వీక్స్ వరకు చికెన్. కుదిరితే మీరు మానండి, కుదిరితే కాదు మానండి, ఖచ్చితంగా మానండి. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో కింద ఫ్రెండ్స్ కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ